హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా నాకైతే సప్త శనివారం వ్రతం లాస్ట్ వారం అండి, 7వ వారం. నేను ఏ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను, ఇలా సర్దుకుంటున్నాను పూజ దగ్గర ఏంటి అన్నది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి. మొత్తానికి నాకైతే 7 వారాలు కంప్లీట్ అయితే అయిపోయాయి. ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం ధనుర్మాసం కాబట్టి రేపు వచ్చేది, మళ్ళీ నెక్స్ట్ వచ్చేది 3వ తారీఖు పౌర్ణమి శనివారం వచ్చింది కదా. ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మొదలు పెట్టుకోండి. చాలా మంచి రోజు వస్తుంది. మనం 7 శనివారాలు వ్రతం చేసేది మంచి రోజులు చూసి కూడా చేసుకోవాలి కదా. సో ఎవరైనా చేయాలి అనుకుంటే ఆ రోజైతే మొదలు పెట్టేసుకోండి, చక్కగా పూర్తయిపోతుంది. ధనుర్మాసం, మాఘమాసం మళ్ళీ 2 మాసాలు కూడా మంచి మాసాలే కదా. స్వామివారికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే తప్పకుండా మొదలు పెట్టుకోండి. ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ అయితే మంచిగా జరుగుతుంది. స్వామి ఆశీస్సులు ఉండాలి కానీ చక్కగా జరుగుతాయండి. మనం చేయటం కాదు, ఆయనే మనతో చేయించుకుంటాడండి. స్వామి మనం ఇలా చేయాలి అలా చేయాలి అనేది కాదు, కానీ ఆయనే మనతో అన్నీ చేయించుకుంటాడు. ఎవరైనా చేయాలనుకుంటే డెఫినెట్గా స్టార్ట్ చేసేసేయండి. ఇంకా రేపు వచ్చేది పౌర్ణమి కాబట్టి తప్పకుండా స్టార్ట్ చేసుకోండి. ఇంకా నాకైతే ఈరోజు నేనైతే మార్నింగ్ 3 o'clock లేద్దామని చెప్పేసి అనుకున్నాను. నైట్ మళ్ళీ అన్నీ సర్దుకొని పడుకునేసరికి లేట్ అయితే అయ్యింది. సో ఇంక లేవలేక 4 o'clock అయితే లేచానండి. మనం ఎర్లీగా లేస్తే మనకి పూజ కూడా తొందరగా అవుతుంది. మనకి ఏంటంటే పూజ దగ్గర సర్దుకోవడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. సో అది కూడా నేను వీడియో అయితే చూపిస్తాను. నేనైతే కొన్ని అన్నీ ఇంపార్టెంట్ అన్నీ పళ్ళులో అయితే రాత్రికే సర్దేసుకొని ఉంచుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అవన్నీ సర్ది పెట్టి ఉంచుకోవాలంటే కొంచెం కష్టం కదా. అంటే పేట అవన్నీ ముగ్గు అయితే పెట్టలేదు, నేను మార్నింగే పెట్టుకున్నాను. అవంతా కూడా వీడియోలో ఉంటుంది, సో చూసేసేయండి ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి. ఎవ్వరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్లు అయితే ఇవ్వట్లేదండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి, చాలా చాలా బాగుంటుంది. పూజ కూడా నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది కూడా మొత్తానికి వీడియోలో అయితే ఉంటుంది, చివరి వరకు చూసేయండి. అన్నట్టు ధనుర్మాసం కదా, ఇంటి ముందు అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నేను శ్రీదేవి. హాయ్ అండి, ఈరోజు 7 శనివారాల వ్రతం నాది లాస్ట్ వారం అండి. సో అందుకని చెప్పేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి పిండి దీపాలు కూడా ఇలా తయారు చేసుకుంటున్నాను. చక్కగా పిండి అయితే మంచిగా నానబెట్టుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని ఇలా చిన్న చిన్న పిండి దీపాలు అయితే చేస్తున్నాను. ఇంకా ఈ రోజుతో 7 శనివారాల వ్రతం ఆఖరి రోజు అండి. ఇంకా శనివారం ఇంకా ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ 4కే లేచాను. లేచిన తర్వాత ఇలా ఇంట్లో పనంతా చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని మాపులు అయితే వేసుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చాను. ఫైనల్లీ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా పిండి దీపాలు ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇలా చిన్న చిన్న పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క పిండి దీపాలు చేస్తున్నాను. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, అందుకని చెప్పేసి లంచ్ కూడా ప్రిపేర్ చేస్తూ పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనకి పిండి దీపాలు సాఫ్ట్గా రావాలంటే మనం ఇలా ప్లేట్లో పెట్టి ఇలా రోల్ చేస్తే చక్కగా సాఫ్ట్గా వస్తాయండి. ఇక్కడ పగులు
అనేది లేకుండా పిండి దీపాలు మంచిగా వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇక నువ్వులుండలు చేసేసాను. ఇది వచ్చేసి సెలవిడి వడపప్పు, ఇది వచ్చేసి పానకం, ఇంకా పిండి దీపాలు. ఓకేనా, వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇదిగోండి లంచ్లోకేమో పప్పు తాలింపు అయితే పెట్టేశాను. పప్పు ఆకుకూర అయితే వండేసానండి. ఇందులోనే తోటకూర, చుక్కకూర, పాలకూర అవన్నీ కలిపేసి వేసేసాను. 2 టమాటాలు కూడా వేసేసాను. పప్పు అయితే తాలింపు పెట్టేసుకున్నాను పిల్లడికి లంచ్ బాక్స్కి. ఇంకా టిఫిన్కి వచ్చేసి మినపరొట్టె వేసానని చూపించాను కదా, ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇది సింపుల్గా ఈజీగా అయిపోతుందని చెప్పేసి మినపరొట్టె అయితే వేసేసానండి. మినపరొట్టు ఇలా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే టేస్ట్గా ఉంటుంది కదా. దీనిలోకి కొబ్బరి చట్నీ అయితే ఉందండి, అదైతే నంచుకొని తినేస్తాడు. ఇప్పుడు పిల్లడికి లంచ్ బాక్స్లో స్నాక్స్ కూడా సిద్ధం చేసేసుకున్నాను. ఇంకోండి స్నాక్స్ వచ్చేసి జామకాయ అండ్ అలాగే పామిగ్రానైట్. ఎందుకంటే 2 పెట్టాను. ఆఫ్టర్నూన్ ఒకటి తింటాడు, సాయంత్రం ఒకటి తింటాడు అని చెప్పేసి పెట్టేశానండి. ఎందుకంటే సాయంత్రం వచ్చేసరికి 8:30 అయితే అవుతుంది కదా, అప్పటి వరకు ఆకలితో ఉండలేరు కదా అని చెప్పి 2 పెట్టానండి. ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను కదా. ఇప్పుడైతే పూజ దగ్గరికి అయితే వెళ్తానండి. పూజ దగ్గర అన్నీ సర్దేసుకుంటాను. పూజ ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను, చూసేసేయండి.
ఇప్పుడైతే పూజ దగ్గరికి అయితే వస్తున్నానండి. పూజ దగ్గర అన్నీ సర్దుకోవాలి కదా, ఇదే టైం పడుతుంది. నేను ఎలా సర్దుకుంటున్నాను ఏంటనేది మొత్తం వీడియోలో అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా సర్దడం అంతా ఒకసారి వీడియోలో అయితే చూడండి. నాకైతే చాలా టైం అయితే పట్టేసింది. ఫ్రెండ్స్, ఫైనల్లీ పూజ దగ్గర అయితే మొత్తం అంతా సర్దేసుకున్నాను కదా. ఇంకా ఈ విధంగా అయితే స్వామివారిని అయితే అలంకరించుకొని పిండి దీపాలు అయితే ఈసారి రౌండ్గా అయితే పెట్టుకున్నానండి. ఎప్పుడు కూడా వరుస క్రమంలో పెట్టేదాన్ని, ఈసారి రౌండ్గా పెడితే అందంగా ఉంటుందేమో అని చెప్పేసి రౌండ్గా అయితే పెట్టాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా ఆవునేయ దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. ఒకటి విఘ్నేశ్వరుడికి, ఒకటేమో శనీశ్వరుడికి. ఉన్నారా అమ్మా? తర్వాత దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి. ఇక్కడ వినాయకుడి పూజ, శనేశ్వరుడు పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆ దీపకాంతుల మధ్య మా గోవిందుడు ఎంత నిండుగా ఉన్నాడో ఒకసారి చూడండి. ఇంకా స్వామివారు ఆ దీపకాంతుల మధ్య చాలా అందంగా అయితే ఉన్నారు కదా. ఈరోజైతే చామంతి పూలు, పసుపు చామంతులతో గోవిందనామాలు అయితే చదువుకుంటున్నానండి. 7 వారాలు 7 రకాల పువ్వులతో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ నాకు ఆయన తీసుకొచ్చేవారు కదా పువ్వులు. ఇంక ఈ వారం అయితే ఒక వారం తెల్ల చామంతి, ఒక వారం నాటు గులాబీ, ఒక వారం చిట్టు గులాబీ అలా చేశాను. ఈ వారం అయితే పసుపు చామంతులతో పూజ అయితే చేశాను. పసుపు చామంతులు అయితే చాలా బాగున్నాయండి. ముందు రోజే తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్నాను. తులసిమాల పువ్వులు అవన్నీ కూడా. ఇంకా చూసారు కదా, మనకి ఈ అందులోకి ధనుర్మాసంలో చామంతి పూలతో స్వామివారిని పూజిస్తే ఇంకా మంచిది కదా. సో అందుకని చెప్పేసి పసుపు చామంతులతో అయితే పూజ అయితే చేశాను. ఎందుకో కానీ ఈసారి పసుపు చామంతులు అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇంకా ఫైనల్లీ షోడశోపచార పూజ అవన్నీ కూడా అయిపోయాయి. తర్వాత హారతి అయితే ఇస్తున్నానండి స్వామివారికి. మంగళహారతి అయితే ఇస్తున్నాను.
ఇంకా మొత్తానికి నాకైతే పూజ అయితే చాలా బాగా జరిగింది. ఒకసారి చూసేసాను. 7వ వారం అయితే పూజ ఎలా చేసుకున్నాను ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే 7వ వారం చాలా చాలా బాగా జరిగింది. స్వామి దయ వల్ల అంతా 7 వారాలు మంచిగానే జరిగింది. కోరిన కోరికలు కూడా తీరాయి స్వామి దయ వల్ల. ఇంకా ఈ 7 వారాల వ్రతం ఎవరైనా చేసుకోవాలనుకుంటే, ఏమైనా కోరికలు ఉంటే తీరుతాయండి. తప్పకుండా ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నాకైతే చాలా బాగా జరిగింది వ్రతం అయితే. సో ఫ్రెండ్స్, ఇంకా ఫైనలీ నాకు 7వ వారం ఉదయం పూజ అయితే ఈ విధంగా జరిగింది. అదేవిధంగా సాయంత్రం కూడా పూజ అయితే చేసుకోవాలి కదా. సాయంత్రం పూజ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే సాయంత్రం పూజ కూడా చూసేసండి. మీ అందరికీ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూజ అయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సాయంత్రం పూజ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా సాయంత్రం 7వ వారం కాబట్టి నైవేద్యంగా క్షీరాన్నం అయితే స్వామివారికి అయితే నైవేద్యంగా పెట్టుకుందామని చెప్పేసి క్షీరాన్నం అయితే నైవేద్యం చేస్తున్నాను. అండ్ అలాగే ఉదయం అయితే నేనైతే తాంబూలం కూడా ఇచ్చుకున్నానండి. కొంతమందిని పిలిచి తాంబూలం కూడా ఇచ్చాను. ఆ వీడియో అయితే షూట్ చేయలేదు, హడావిడి అయిపోయింది. ఇంకా అదైతే షూట్ చేయలేదండి. తాంబూలం అంటే నేను దానిమ్మ పండు, అరటిపళ్ళు, చెక్క, ఒక్క, తమలపాకు, పుష్పం, దక్షిణం ఇవన్నీ ఇచ్చి తాంబూలం అయితే ఇచ్చుకున్నానండి. కొంతమందిని పేరెంటాలను పిలిచి చాలా చాలా బాగా జరిగింది పూజ. శ్రీదేవి అని కూడా అన్నారండి. అలా అంటే మనకి మనసుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే నైవేద్యంగా క్షీరాన్నం అయితే రెడీ చేస్తున్నాను. ఫైనల్లీ నాకైతే 7 వారాలు అయితే పూజ అయితే అయిపోయిందండి. ఇంకా మరి మీరు కూడా మొదలెట్టాలనుకుంటున్నారా? ఆలస్యం చేయకుండా తొందరగా మొదలెట్టండి. ఆలస్యం అమృతం విషయం అన్నారు కదా. సో ఎవరైనా మొదలెట్టాలనుకుంటే డెఫినెట్గా తొందరగా మొదలు పెట్టేసుకోండి. ధనుర్మాసం, మాఘమాసం కూడా 2 మాసాలు మంచివి కాబట్టి పూజ అయితే దిగ్విజయంగా పూర్తయిపోతుంది. నేను మళ్ళీ మొదలు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను స్వామి దయ వల్ల. సో చూద్దాం ఎంతవరకు అవుతుందా లేదా అన్నది. నెక్స్ట్ పౌర్ణానికి మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో చూడాలి, స్వామి నాతో మళ్ళీ చేయించుకుంటున్నాడేమో అనిపిస్తుంది.